మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన గొప్ప నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుణ్ణి కలిగిన వారు ఎప్పుడూ క్షేమంగానే ఉంటారు. దేవుని యొక్క కృప నిండారులుగా మీ అందరికీ అనుగ్రహింపబడును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా చదువుకుందాం. ఈ మధ్యకాలంలో సిలువను గూర్చినటువంటి ఎన్నో అమూల్యమైన గొప్ప సంగతులు చిన్న చిన్న వర్తమానాలుగా ఉదయకాల మన్నాలో మీరు వింటూ ఉన్నారు. తప్పకుండా వినండి. అనేక మందికి ఈ సందేశాలు పంపించండి, వారు కూడా విని దీవించబడతారు. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట ఇలా మనం చదువుదాం. దైవజనుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన రెండో పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన కరయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. ప్రియులారా, ఈ 5వ వచనం నుంచి కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన మధ్యవర్తిగా వచ్చి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా వచ్చి, ఇక 6వ వచనం ఇప్పుడు మనం చదివినట్లుగా కలువరి సిలువలో ఆయన బలి అయిపోయాడు. అందరి కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టాడు అని ఇదిగో ఈ వచనాల్లో మనకి కనిపిస్తూ ఉంది. ప్రియులారా, ఈ చదువుకున్న 6వ వచనంలో ఈ 5 నుంచి మనం ఆలోచించినప్పుడు దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు అంటూ ఆయన అందరి కొరకు అని 6వ వచనంలో చదువుతున్నాం. యేసయ్య సిలువలో చనిపోయింది, రక్తం కార్చింది, బలి అయిపోయింది. ఎవరి కోసం అంటారు? అందరి కొరకు. చాలాసార్లు తెలియక ఇది ఎవరికోలేండి, అది అసలు యేసయ్య మనకు చెందిన దేవుడు కాదు. ఆయన ఎవరో పాశ్చాత్య దేశాలకు చెందినవాడు, అమెరికా దేవుడు, ఆఫ్రికా దేవుడు, విదేశాలకు చెందిన దేవుడు ఆయన. ఈ మధ్యకాలంలో అయితే ఆయన ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలీలకు చెందిన దేవుడు అనేది బాగా వినపడుతుంది. ఇదే క్రమంలో ఆ దేశానికి ఈ దేశానికి చెందిన దేవుడు అంటారుగా, అదే క్రమంలో ఇశ్రాయేలీల కోసం వచ్చాడు ఆయన, ఇశ్రాయేలీల దేవుడు ఆయన, ఇశ్రాయేలు దేశానికి చెందిన ఆయన. అసలు మన ఇండియాకి ఆయనకి సంబంధమే లేదు. ప్రియులారా, అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. అసలు దేవుడు అంటేనండి ఒక ప్రాంతానికి, ఒక జాతికి, ఒక ప్రజలకు చెందినవాడుగా ఉంటాడండి. దేవుడు అంటే సృష్టికర్త. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎవరనేది తర్వాత. అసలు ముందు దేవుడు అన్నప్పుడు ఆయన సృష్టికర్త, సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు. ఇండియా ఆయనదే, ఇజ్రాయేలు ఆయనదే, అమెరికా ఆయనదే, ఆఫ్రికా ఆయనదే, ఆస్ట్రేలియా ఆయనదే, సింగపూర్ ఆయనదే, న్యూజిలాండ్ ఆయనదే, ప్రపంచం అంతా దాదాపు 197 దేశాలు ఎన్నో అనుకుంటున్నాక అంతా ఆయనదే. సృష్టికర్త దేవుడు అంటే ఎవరు? ప్రపంచం మొత్తానికి సూర్యుడు ఒక్కడే కదా. ఏ ప్రాంతానికి అక్కడ ఒక సూర్యుడు ఉంటాడా? ప్రపంచం అంతటికి చంద్రుడు ఒక్కడే కదా. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క చంద్రుడు ఉంటాడా? అలాగే సర్వ ప్రపంచానికి దేవుడు కూడా ఒక్కడే. ఆయన ఎవరనేది తెలుసుకోవటంలోనే మనం దీవించబడతాం, రక్షింపబడతాం. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందయ్యా అంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి గొప్ప సత్యం, అమూల్యమైన విషయం. మరి ఆయన సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టినప్పుడు ఒక జాతి ప్రజల కొరకు ఎలా పెడతాడు?
ఇది ఫలానా వాళ్ళ కోసం అండి, దేవుడు ఫలానా వాళ్ళ దేవుడు అండి. అరే రే రే రే, కానే కాదు. అందరి కొరకు. 6వ వచనం ఎంత చక్కటి మాట అండి, ఎంత చక్కని మాట. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే అప్పగించుకొనెను, సమర్పించుకొనెను. ఎంత చక్కని మాట. విమోచన క్రయధనంగా మనుషులను విడిపించటానికి చెల్లించాల్సిన వెల, విడుదల వెల అంటాం. మనుషులందరూ ఆ పాపంలో నుంచి విడిపించబడాలంటే వెల చెల్లించాలి, దేవుని పద్ధతి. ఆ వెల చెల్లించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని మన స్థానంలో ఆయన చనిపోయి కలువరి శిలువలో అమూల్యమైన ప్రశస్తమైన ఆయన రక్తాన్ని కాచి ప్రాణం పెట్టాడు. ఈ రీతిగా ఈ విధముగా ఆయన వెల చెల్లించాడు. మన విమోచన కొరకు ఆయన రక్తము ఆయన ప్రాణమే ఇచ్చి వెల చెల్లించాడు. ఇది అందరి కొరకు, ఇది అందరి కొరకు. నమ్మితే నీ కొరకు కూడా. మధ్యవర్తిగా వచ్చిన ఆయన నిన్ను దేవుణ్ణి కలపటానికి, మనందరినీ దేవునితో కలపటానికి ఆయన కలువరి శిలువలోనికి దిగొచ్చాడు. నమ్మితే చాలు. దయచేసి ఇది ఎవరికో అనుకోబాకు, నీ కొరకు కూడా. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తానని ప్రభువు చెప్పారు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త ప్రజలారా అంటున్నాడు, సమస్త జనులారా అంటున్నాడా? ఒక జాతిని ఒక ప్రజల్ని పిలుస్తున్నాడు కాదుగా. అందరి కోసం, మనందరి కోసం, నీ కోసం కలువరి శిలువలో యేసయ్య ప్రాణం పెట్టాడు. విమోచన విడుదల వెల చెల్లించబడింది. ఆయన చేయాల్సిందంతా చేసేసాడు. ఈ ఒక్క మాట మీరు లోతుగా ఆలోచించండి. మనుషులందరి కోసం దేవుడు ఏం చేయాలో కలువరి శిలువలో అంతా చేసేసాడు. రక్తం కాచి ప్రాణం ఇచ్చాడు. ఒక మనిషి నరకం తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళటానికి దేవుడు చేయాల్సిందంతా చేశాడు, సిద్ధంగా ఉంచాడు. ఇక మిగిలిన పని మనదే. ఆయన్ని నమ్మి మన పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో కడిగేసుకొని ప్రభునందు విశ్వాసం ఉంచితే రక్షణ పొందుతాం, పరలోకం వెళ్తాం. మన పనే మిగిలింది. ఆయన చేయాల్సిందంతా చేసేసాడు. మరి నువ్వు ఏం ఆలోచించుకుంటావో, ఏం చేస్తావో ఇక నీ ఇష్టం. అక్కడ సబ్బు ఉంది, నీ ఒంటి మీద మురికి ఉంది. నీ మురికి పోవాలంటే సబ్బు రెడీగా ఉంది. ఆ సబ్బు తీసుకొని రుద్ది స్నానం చేసి మురికి పోగొట్టుకోవటం ఇక నీ చేతుల్లో ఉంది. ఇంకంతే. మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సబ్బు రెడీగా ఉంది. నీ ఒంటి మీద మురికి పోగొట్టే ఏకైక సబ్బు అది. అది తీసుకొని నువ్వు స్నానం చేసేస్తే మురికిపోతుంది. అది నీ పని. అలాగే నీ ఆత్మకి మురికి ఉంది. పాపమనే మురికి నీ ఆత్మకి, నీ అంతరంగ పురుషునికి పట్టేసింది. యేసు రక్తం అనేటటువంటి అమూల్యమైనటువంటి సోపు రెడీగా ఉంది. శరీరాన్ని కడిగే సోపు కాదు అది, ఆత్మను కడిగేస్తుంది. ఆత్మకు పట్టిన ఆ మాలిన్యాన్ని, మురికిని కడిగేసేటటువంటి అది చక్కని లిక్విడ్ అనమాట, లేకపోతే ఒక సోప్ అన్నమాట. అది తీసుకో. ఎలా తీసుకోవాలో పాస్టర్ గారు అంటే కేవలం విశ్వాసం, అంతే, నమ్మటమే. విశ్వసిస్తే చాలు. ప్రభువా నేను విశ్వసిస్తున్నానయ్యా, నీ సిలువ దగ్గరికి వచ్చి నేను పాపినయ్యా, నన్ను కడుగంటే చాలు. యేసు రక్తం నీ పాపం మొత్తం కడిగేస్తుంది, తెల్లగా అయిపోయింది నీ ఆత్మకంతే. యేసు రక్తం కడగలేనంత పాపం ఏదీ లేదు. నువ్వు ఎంత ఘోర పాపివైనా, అబ్బో పాస్టర్ గారు అసలు నా పాపాలు ఏం చెప్పేదిలేండి, దేవుడు కూడా క్షమించలేడు అనొద్దు. నువ్వు ఎప్పుడు కూడా దేవుడు క్షమించలేనిది, యేసు రక్తం కడగలేని పాపం అసలు ప్రపంచంలో లేనే లేదు. ఎందుకంటే యేసయ్య రక్తం అంత అద్భుతమైన శక్తి కలిగింది. దేవుని రక్తం కదా. ఇక నీ ఇష్టం. ఆయన చేయాల్సిందంతా నీ కొరకు, నా కొరకు చేసేసాడు. ఇక నువ్వు నమ్ముతావా, నమ్మి రక్షింపబడతావా, లేదు నమ్మకుండా శిక్షకు లోనవుతావా, నమ్మకుండా నరకానికి పోతావా, నమ్మి పరలోకానికి వెళ్తావా, అది ఇక నీ చేతుల్లోనే ఉంది. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, మనుషులందరి కోసం
చేయవలసిందంతా కలువరి సిలువలో ఆయన చేశాడు. నమ్ముకో. ఒక దైవజనుడిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్పగలిగిన మాట, నీ విమోచన విడుదల వెల చెల్లించబడిపోయింది. విమోచన క్రయధనం దేవుడు చెల్లించాడు సిలువలో. విశ్వసించు, రక్షింపబడు. నేడు రేపు యేసయ్య రాబోతున్నాడు. పరలోక రాజ్యంలో లేక నిత్య జీవంలో నువ్వు ఉంటావు. దైవ దీవెన ఆశీర్వాదాలు మీ అందరికీ నిండారులుగా కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వెతబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనగా చేయండి అయ్యా. కలువరి సిలువలో మీరు చేయవలసిందంతా చేసేశారు. విశ్వసించటం, మా పాపాలు కడిగి వేసుకొని మీ సన్నిధిలోనికి రావటం ఇక మా చేతుల్లోనే మీరు ఉంచారు. ఈ వర్తమానపు దిశగా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గురించి ఆలోచించి మీ అందు విశ్వాసం ఉంచి మీ రక్తంలో వారి పాపాలు కడిగి వేసుకొని రక్షింపబడి నిత్య రాజ్యానికి వారసులు అగుటకు సహాయం చేయండి. మీ పిల్లలకు ఈ సమయంలో ఏ అవసరతలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ వాటిల్లో కూడా హెల్ప్ చేయండి. యేసయ్య నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.